లో భక్తులు ఎలాగుండేవాళ్ళంటే వాళ్ళు సంవత్సరం మొత్తం చేసిన పాపమునకు ఏం చేసేవారంటే దహన బలులు, సమాధాన బలులని, పాప పరిహార్థ బలులని, చూడండి రకరకాల బలులు దేవునికి అర్పించి నా పాపం తీరిపోయింది అనుకునేవారు. కానీ దానివల్ల పాపం అనేది తీరదు. ఆయన సజీవుడైన యేసు క్రీస్తు వారు సిలువలో మరణిస్తే గాని, ఆ రక్తము చిందించి గొర్రె పిల్లగా ఆ విమోచకుడిగా అందులో ఆయన మరణించి తిరిగి లేస్తే గాని మనకేం రాలేదు? పాప క్షమాపణ రాలేదు, రక్షణ రాలేదు, సమాధానం రాలేదు. ఆయన మరణించి తిరిగి లేయడం ద్వారానే మనకు రక్షణ వచ్చింది, సమాధానం వచ్చింది. మనలో చీకటి పోయి మనలోకి వెలుగు వచ్చింది. మనలో జీవము లేని మనకు దేవుడు జీవితమునిచ్చి, మనలో నిత్య జీవితమునిచ్చి, ఆయన ఈరోజు మనల్ని పరలోక రాజ్యములకు తీసుకెళ్ళటకు రెడీగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దినదినమును మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన వెలిగిస్తూ ఉన్నాడు.